ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా నిర్వహించే మహానాడు మీద వైసీపీ కుట్రలు మొదలయ్యాయి అనుకోవచ్చు అంటారా? కరోనా సాకుగా చూపించి ఆపేయాలంటూ కడప నాయకులు వెళ్ళి కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అది వాళ్ళు మాస్కులు ధరించి. అందరికీ నమస్కారం. ఏదైతే కడపలో మహానాడు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ సంకల్పించిందో ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి నిద్రలేని రాత్రులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చేసే ప్రతిదీ కూడా, ఆయన ఆలోచన ప్రతిదీ ఏది చేసినా కూడా వాళ్ళ సంతోషం, వాళ్ళ బాగు కోసం తప్ప ప్రజల కోసం వాళ్ళు ఏది చేయరు. కాబట్టి వేరే పార్టీ వాళ్ళు ఇట్లా మహానాడు పెట్టుకుంటుంటే, కడప జిల్లాలో పెడుతుంటే వాళ్ళు ఓర్చలేని పరిస్థితి, ఓర్వలేని పరిస్థితి. అందుకని వాళ్ళ పార్టీ నాయకుల్ని ఇలాగా కలెక్టర్ గారి దగ్గర పంపించేసి కరోనా వస్తుందని చెప్పేసి భయభ్రాంతిని గురి చేసేసి మహానాడుని ఏదో ఆపే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తుంటారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు కాబట్టి అవి కార్యరూపం దాల్చవు. ఏదైనా మంచి పని చేయడానికి సంకల్పిస్తే ఎవరికైనా సరే ఆ భగవంతుడు ఆశీస్సులు అందిస్తాడు. చెడు పని చేసేవాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చాడు, అయిపోయింది. అది 2019 నుంచి 2024 దాకా ఇచ్చారు, అయిపోయింది. అది నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు కూడా మారరు వీళ్ళు. ఎలా మారంటే ప్రతి విషయాన్ని కూడా మన మాజీ సీఎం గారు కూడా వచ్చి ఎవరైతే లిక్కర్ కేసులో ఇరుక్కున్నారో ఐఏఎస్లు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో అది ఉంది, ఇలా ఉంది, అలాంటి వాళ్ళు మంచోళ్ళు అని వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చారు తప్ప జరిగిన వాస్తవాలు ఏంటనేది ఆయన తెలుసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా జరిగిన తప్పుల్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానిలో భాగమే ఇవాళ కడపలో మహానాడు పెడతాంటే ఓర్వలేని పరిస్థితి. మీ యొక్క ఈ కుళ్ళు కుతంత్రం మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్ళి 11 సీట్లు కూర్చోబెట్టింది. ప్రజాస్వామ్యంలో కావాల్సింది కుళ్ళు కుతంత్రాలు కాదు, ప్రతి మందిని కలిపికెళ్ళేది కావాలా. మహానాడు చేయండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి పరిపాలన అందించాలి మీరని చెప్పేసి చెప్పాలి తప్ప ఎక్కడైతే మహానాడు ఆపేస్తాం, లేదంటే వాళ్ళని తిరగనివ్వం, వీళ్ళని తిరగనివ్వం అని చెప్పేసి ఇలాంటి ప్రగల్భాలు పలుకుతారో భగవంతుడు వాళ్ళని రోడ్డు మీద తిరగకుండా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదంతా ఒకైతే అయితే మరి కరోనా టైంలో, కరోనా పీక్స్గా ఉన్న సమయంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలు పెట్టి అభిషేకాలు చేసిన వాళ్ళు ఈరోజు మహానాడుని అడ్డుకోవడానికి ప్రయత్నించడం అసలు ఎలా చూడొచ్చుంటారు? అదే కరోనా సాకుని చూపించి. ఆ రోజుల్లో కరోనా పీక్ స్టేజ్లో ఉంది, చాలామంది చనిపోతున్నారు, లాక్డౌన్లో ప్రకటించారు, చాలామంది ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితి, కొన్ని ఏరియాలో అయితే కర్ఫ్యూ లాంటి వాతావరణం కూడా పెట్టిన పరిస్థితి. మీరు చెప్పినట్టుగా మరి ఆ రోజు ఈ మధుసూదన్ రెడ్డి నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ర్యాలీలు చేసేసి పోలీస్ వ్యవస్థ కూడా ఆ రోజు చేతులు ఎత్తేసిన పరిస్థితి. వీళ్ళ రౌడీజానికి, వీళ్ళ గుండాయిజానికి ఇది ఒక పరాకాష్ట. మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎవరు ఎక్కువ ఆలోచించరు. ఎందుకంటే రేపు దీని గురించి ఏదైనా తప్పు చేస్తే మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండిద్దని చెప్పేసి తెలుగుదేశం అధినాయకత్వం ముందు చూపుతూ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇవాళ కరోనాతో నిజంగా పరిస్థితులే వచ్చి అంత దారుణమైన పరిస్థితులు వస్తే మహానాడుని వాయిదా వేస్తారు, లేదు ఒక రోజుకి కుదిస్తారు, లేదా 2 రోజులు కుదిస్తారు. ఏదైనా ప్రజలకి మేలు చేకూరే విధంగా ఏదైతే ఉందో దాన్ని అనుకూలంగా మలుచుకుంటారు. అంతే తప్ప మీలాగా ప్రజాస్వామ్యానికి అడ్డగోలుగా వాడుకోవడం, ప్రభుత్వ అధికారుల్ని అడ్డగోలుగా బెదిరించేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ర్యాలీలు, మీరు చెప్పింది ఇందాక ఒకటే చెప్పారు. ఆ కరోనా సమయంలో రాష్ట్రంలో చాలా చేశారు వాళ్ళు. వాళ్ళ రాజకీయానికి అవసరమైనవి, వాళ్ళ నాయకులకు అవసరమైనవి చాలా ర్యాలీలు చేశారు, చాలా పుట్టినరోజులు చేసుకున్నారు. ఇవన్నీ కూడా అప్పట్లో చేశారు. కానీ ఇవాళ రాష్ట్ర నాయకత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం ఎలా ఉండిద్దంటే ఎవరైనా సరే నలుగురికి ఇబ్బందికర పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎమ్మటే సరి చేసుకొని, సవరణ చేసుకొని, ఆ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని దాని తర్వాత అమలు చేయడం లేదా దాన్ని తీసేయడం అనే ఆలోచన విధంగా ఉంది తప్ప వాళ్ళ యొక్క మనస్తత్వాలకు తగ్గట్టుగా ఇది ఇప్పుడే చేసేయాలి, మాకు నచ్చింది లేదా మాకు అనిపించింది అని చెప్పేసి ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు కూడా చేయరు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారంటే ఎలాంటి సందేహం లేదు. ఇదంతా ఒకటి. వైసీపీ వాళ్ళంటే కనుక ప్రభుత్వం మీద కుట్రతోటి, లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ మీద కక్షతోటి చేస్తున్నారనుకోవచ్చు అంటారు. మరి వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా జీవి హర్షకుమార్ కాంగ్రెస్ నాయకుడు, మరి ఆయన కోర్టులో పిటిషన్ వేయటాన్ని అసలు ఎలా చూడొచ్చంటారు? మహానాడుని ఆపేయాలి అంటూ ఆయన పిటిషన్ వేయటాన్ని ఎలా చూడొచ్చంటారు? మరి ఇప్పుడు వాళ్ళది ఒక పార్టీ, హర్షకుమార్ గారిది కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి పల్లి లేని పంతులు గారు ఎందుకంటే ఏదో చేశాడని చెప్పేసి ఇవాళ ఆయనకి పని ఏం లేదు,
ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి, నేను కూడా నలుగురు నిలబడాలంటే ఏదో ఒక పని చేయాలి. కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇలాంటి కొంతమంది తెరచాటు కుహన మేధావులు ఆ రోజు చలసాని గారు కావచ్చు, లేదంటే రాజమండ్రి ఎంపీగా చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, ఇలాంటి మేధావులు కొంతమంది 2014 నుంచి 19 ఉన్న ప్రభుత్వం మీద ఆ రోజు ప్రత్యేక హోదా తేవాలి, అది తేవాలి, ఉద్యోగాలు తేవాలి, చంద్రబాబు గారు మోడీకి ఇది అవుతున్నారని చెప్పేసి నానా రకాల యాగీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీ వచ్చే విధంగా ఆ రోజు ఈ కోన మేధావులందరూ పనిచేశారు. మరి ఆయన వచ్చి ఏం చేశాడు, అబ్బాయి మంచోడు అని చెప్పేసి పెత్తనేసి చిన్నపిల్లోడు చేష్టలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సర్వనాశనం చేశారు. ఇవాళ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో మాజీ ఎంపీ గారు పనే ఉండదు, ఏదో ఒకటి ఒక పిటిషన్ వేస్తే ఇప్పుడు మీరు చెప్పట్లా అలాగే ఏదో ఫలానా ఆయన ఈ పని చేశాడు, ఎందుకు చేశారంటే పని లేనివాడు ఏం చేస్తాడు, ఏదో ఒక పని చేస్తాడు, అది మంచిదో చెడ్డుదో. ఇప్పుడు ఆయన కూడా అంతే, మహానాడు ఆపితే ఆయనకేం సంతోషం, మీకు చేత అయితే మీకు పార్టీ ఉంది, మీ ఒక సిద్ధాంతం ఉంది, లేదు ఇవాళ ఎవరి మీద మీరు పోరాడాలి, కేంద్ర ప్రభుత్వం మీద మీరు రాహుల్ గాంధీకి సపోర్ట్గా ఉండాలి, మీ పోరాటాలు మీరు చేయాలి. అంతేగాని వాళ్ళు ఎవరో మహానాడు చేసుకుంటున్నారు, దాన్ని ఆపండి దీన్ని ఆపండి అంటే కోర్టులు నవ్వుతాయి తప్ప ఇలాంటి వాళ్ళకి ఎక్కడ ప్రయోజనం ఉండదు. ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఏదైనా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత చర్య తీసుకుంటే దాని మీద మీరు పోరాటం చేస్తే ప్రజలు మీ పక్షాన్ని వస్తారు. అంతేలే కానీ ఒక పార్టీకి సంబంధించిన పండగ జరుగుతున్నప్పుడు ఆ పండగ వాతావరణాన్ని మీరు దాన్ని ధ్వంసం చేయండి, దాన్ని ఖరాబ్ చేసేయండి, దాన్ని నాశనం చేయండి అంటే భగవంతుడు మీ పక్షాన్ని ఎప్పటికీ రాడు. ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు, మీకు రాజకీయ యోగ్యత ఇంకా జీవితంలో కలగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు మహానాడు కడప వేదికగా జరుగుతున్న సందర్భంలో మరి ఒక పక్కన వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలు మరి మహానాడు దగ్గర ఎలాంటి వాతావరణం సృష్టించబోతున్నారు అనుకోవచ్చు అంటారు? ఎందువల్లంటే కనుక ఇప్పుడే ఆపండి అంటూ ఒకవైపున వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్నారు, మరోవైపున కేసులు నమోదు చేయించే పరిస్థితి అంటే కోర్టులో పిటిషన్లు వేసే పరిస్థితి కానొస్తుంది. ఇంకో పక్కన చూస్తే కనుక దీన్ని విచ్ఛిన్నం చేయడానికి, మహానాడిని విచ్ఛిన్నం చేయడానికి ఏమైనా శక్తులు ఎదురు చూస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? మరి విచ్ఛిన్నం చేయడానికి ఏదైతే రాజకీయ ప్రేరేపిత శక్తులు ఏదైనా చేస్తే ఇవాళ పోలీస్ వ్యవస్థ ఆ రోజులాగా ఉండదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క పవర్స్ను ఉపయోగిస్తారు. కోర్టు పరంగా న్యాయపరంగా వాళ్ళు వెళ్తే న్యాయస్థానాలు దీన్ని హాస్యాస్పదం కింద కేసు కింద తీసుకొని కొట్టేస్తే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. వీళ్ళు ఏమైనా ఆ రోజు ముద్రగడ్డ పద్మనాభం ఒక మీటింగ్ పెట్టేసి చేసిన విధంగా ఏదైనా చేయాలని అలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, పోలీస్ వ్యవస్థ అంతకంటే ఊరుకోదు. కాబట్టి ఈ ఊరు మాది, జిల్లా మాది, రాష్ట్రం మాది అనుకునే వాళ్ళు దాన్ని ప్రేమించాలి తప్ప దాన్ని విధ్వంసం చేయడానికి ఎక్కడ కూడా ప్రయత్నాలు చేయకూడదు. అలాంటి ఆలోచనలు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు చూస్తూ ఊరుకోరు. అంతకంటే గొప్పగా పోలీసు వారు కూడా ఎక్కడ ఇలాంటి వాళ్ళని బయటికి రానీరు. ఎక్కడైనా అలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా దాన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిఘటిస్తారు. అలాంటి చేయడానికి వాళ్ళకు దమ్ము ధైర్యాలు కూడా లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తన బలగం ఉన్న ఏరియాలోనే మహానాడు జరపటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదనుకోవచ్చు అంటారా? తన బలగం అంటే ఏందండి, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఆయన కూడా ఒక మానవుడే. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘంగా రాజకీయం చేశారు కాబట్టి కొంతమేర వాళ్ళ యొక్క సామాజిక వర్గం బలంగా కొంత ఎక్కువ ఉందని, బలమని కాదు కొంత ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంత బలం అంటారు దాన్ని. అంతే తప్ప మొన్న ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఒకానొక సమయంలో ఈ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోతారనే పరిస్థితులు వచ్చింది. కాబట్టి అది బలగం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ అస్సలు కోటలు రాజరికంలోనే కోటలు వెళ్ళిపోయినాయి. ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చేసింది. ఒకానొక సమయంలో ఇందిరాగాంధీ ఓడిపోయారు, ఒకానొక సమయంలో ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఒకానొక సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఓడిపోబోయారు. కాబట్టి ఇక్కడ చాలామంది ఇంకా పెద్దలు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు కూడా ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కోటలు బీటలు అనేది అది ఎప్పుడో రాచరిక పరిపాలనతో అంతరించిపోయింది. ఇది ప్రజాస్వామ్యం. ఏంటంటే కొంతమేర ప్రజల్ని భయపెడితే కొంతమంది భయపడతారేమో కానీ వాస్తవంగా అయితే ఎవరు భయపడే పరిస్థితి లేదు. కోటలు రాజుల కాలం దాటిపోయింది. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్న వీళ్ళు చేసిన రాజకీయం ప్రజలకు అర్థమైంది కాబట్టి 151 నుంచి 11కి తీసుకొచ్చారు. కాబట్టి ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో ఆ 11 సంఖ్య కూడా పూర్తి స్థాయిగా తుడిచిపెట్టుకోపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి సన్నాసి చత్వారం దళిద్ర పనులు చేయాలనుకుంటున్నారో ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. ఎవరినో ఏదో కెలుకుదాం అనుకుంటే భవిష్యత్తులో
ప్రజలు కానీ భగవంతుడు కానీ మిమ్మల్ని కెలికి వదిలిపెడతాడు. ఆ రోజు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. అందరూ గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని.